కానీ కాల్కేకర్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఎందుకంటే ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎస్సీ ఎస్టీల జనాభా లెక్క పెట్టి ఉన్నది, కానీ ఓబీసీల లెక్క లేదు. కాబట్టి ఆ రోజు కాల్కేకర్ కమిటీ వేసినాం. దాని వివరాలు రాలేకుండా పోయినాయి, కారణాలు అనేకం. మండల్ కమిషన్ వేసినాం, మండల్ కమిషన్ రిపోర్ట్స్ రాలే. మీరు ఎప్పుడైతే పనిచేస్తారో పదవులు అయ్యే మీకోసం వస్తాయి. సో అదనేది మీ అందరికీ తెలుసు. మేము అమెరికాలో ఉంటే రావాల్సిన అవసరం లేదు, కానీ మన సర్వీస్ చేయబట్టే మనం ఈరోజు మీ మధ్య ఉండగలిగినాం. మరి అదేవిధంగా మీరందరూ కూడా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ప్రజల్లో ఉండాలి, ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలి. మరి మన ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. మరి ఈరోజు సమన్వయం కూడా పేదవాడు తిరగలుగుతున్నాడు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఘనకార్యం అది. మరి ఇవన్నీ కూడా ఇంత మంచి మంచి పథకాలు ఉన్నాయి. మన గ్రామాల్లో గడప గడపకి తీసుకురాలేకపోతున్నాం. మరి మీ కార్యకర్తలందరినీ లీడర్లందరినీ కోరుకునేది ఒకటి, మనం చేసే ప్రతి ఒక్క పథకాలు గడప గడపకి తీసుకెళ్ళాలి. మరి మనం కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి రెడీ అవ్వాలి. రెడీ అవ్వాలంటే నేను ఒకటే చెప్తున్నా, ఆపోజిషన్ పార్టీకి మీరు రాసి పెట్టుకొని అన్ని సర్పంచ్లు, ఎమ్మెల్సీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీ అన్ని కూడా నేను గెలిపించుకున్నామని చెప్తున్నా ఈ స్టేజ్ మీద. మరి రోజు రోజుకి కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నా, వాళ్ళు ఓడం అనేది జీవించుకోలేకపోతున్నారు. మీరు ఇప్పటికైనా మీరు రిటైర్ అవ్వాల్సిందే, రిటైర్ అయి తీరాల్సిందే. మరి మీరు రాసి పెట్టుకోండి, ఇంకొకసారి గెలుపు మా కాంగ్రెస్ పార్టీదే. ప్రతి ఒక్క బూత్ మెంబర్ నుంచి మరి జెడ్పీటీసీ వరకు కూడా నేను మీ అంటుంది. మీరు ఎంత అయితే కష్టపడ్డారో మన అసెంబ్లీ ఎలక్షన్స్ కి, దానికంటే కూడా మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత మాది. మీరందరూ ఉన్నదందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులే, మీ అందరికీ తెలిసిందని నేను మళ్ళా చెప్పారు. ఇంకా ఇందిరమ్మ ఇల్లు అయితే ఇంటితో అయిపోలేదు. ఇప్పుడు వచ్చింది 3500 ఇల్లే, ఇంకా 2 విడతలు ఉన్నాయి, అంటే ఇంకా 7000 ఇల్లు వచ్చేది ఉన్నాయి. అన్ని కూడా అర్హులైన వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.